ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వేళ కొందరు అధికార కూటమికి సంబంధించినటువంటి నాయకులు, శ్రేణులు ఎవరికైతే వెరీ సూన్ రాష్ట్ర మంత్రివర్గంలోనూ, కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కుతుంది అని చెప్పి సమాచారం అందుతూ ఉందో, అవకాశాలున్నాయని చర్చ జరుగుతూ ఉందో, వాళ్ళకి కాబోయే అమాత్యుల వారికి శుభాకాంక్షలు అని చెప్పి అభిమానుల చోటామోటా నాయకులు ఎవరో ఒకరు ఆ విధమైన విషయ సంక్రాంతి శుభాకాంక్షలతో కలిపి చెబుతూ ఉన్నారు. ఈ మేరకు కొందరి నాయకులకి సంబంధించి వాళ్ళ అభిమానుల వాట్సాప్ గ్రూపులలోనూ అక్కడ పెడుతున్నటువంటి కొన్ని విషయస్, ఈ స్క్రీన్ షాట్లు వాళ్ళు షేర్ చేసి ఆనందపడుతూ ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా జరగబోతుంది అని ఒక అంచనా ఉంది. అంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ అయితే ఖచ్చితంగా జరగబోతూ ఉంది. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి మరో మంత్రి పదవి అదనంగా ఇవ్వబోతున్నారు అని. ఆ మంత్రి పదవి క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తారా లేదా సహాయ మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ సాగుతూ ఉన్నా మోస్ట్ ప్రాబబ్లీ సహాయ మంత్రి పదవికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రస్తుతం క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు ఇండిగో ఇష్యూలో చాలా ఫెయిల్యూర్ కనిపించింది అని, మరి రామ్మోహన్ నాయుడు గారిని తీసేసి మరొకరికి క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చి ఇంకొకరికి ఎవరైనా సహాయ మంత్రి పదవి ఇస్తారా, లేదా రామ్మోహన్ నాయుడు గారిని కంటిన్యూ చేసి ఇంకెవరికైనా ఒకరికి సహాయ మంత్రి పదవి ఇస్తారనే చర్చ. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్న ఇప్పుడు అనూహ్యంగా వాళ్ళ భర్త గారైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కబోతుంది అని వాళ్ళ అభిమానులు సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ఈ శుభాకాంక్షలు కూడా చెబుతూ ఒక రకంగా ఫ్లెక్సులు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లు అంత ఆనందాన్ని అయితే వెలిబుచ్చుతూ ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతుంది అని డెఫినెట్లీ పాసిబిలిటీస్ అయితే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమతో పాటు నెల్లూరు మళ్ళీ పూర్తిగా పట్టు దొరుకుతుంది అని. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వైపు నుండి ఒక బలమైన సామాజిక వర్గం నుండి ఒక బలంగా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లకు మంత్రి పదవి అవకాశం ఇస్తే వాళ్ళ ఆ ప్రాంతం మీద కమాండ్ ఏవైనా తీసుకుంటారేమో, ఆ ప్రాంతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మంచి రిజల్ట్ రావడం కోసం పని చేస్తారు అనే ఒక అంచనా అయితే ఉంటుంది కదా. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కనుక ఆర్థికంగా బలవంతులు తనకు కనుక కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే నెల్లూరు రాయలసీమ మీద ఏవైనా అంటే కంప్లీట్గా పట్టేమన్నా దొరుకుతుందేమో అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఇక్కడి వరకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి ఇప్పుడు సో ఆ ఏరియాలో ఎవరెవరికి ఇవ్వాలి, సో ఎస్సీకి ఇస్తారా లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తారా లేదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని ఒక చర్చ నెలకొని ఉన్నా ఇప్పుడు ఎందుకో సంక్రాంతి విషయస్తో పాటు ప్రభాకర్ రెడ్డి గారికి ముందుగానే అమాత్యులు కాబోతున్నారు అనే అడ్వాన్స్డ్ విషయస్ కూడా చెబుతూ ఉంటే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పనిచేసి ఎంపీగా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు ఎంపీ అయి ఇప్పుడు ఏకంగా నెక్స్ట్ కేంద్ర మంత్రి కాబోతున్నారా అనే ఆ సూచనలు అయితే ఆ సంకేతాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా ఒకటి క్లారిటీ రావచ్చు. ఎవరికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుంది, ఎవరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుంది, ఎవరికి ఉద్వాసన తప్పదు అన్న విషయం వెరీ సూన్ ఖచ్చితంగా క్లారిటీ రాబోతూ ఉంది.